ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానులు సహవాసించేవాడు జ్ఞానం గలవాడగును. సామెతలు 13:20. ఎందుకంటే ఇద్దరు మూర్ఖులతో సహవాసం చేస్తే మూడో మూర్ఖులు మనమే అవుతాం. ఇద్దరు జ్ఞానులతో సహవాసం చేస్తే మూడో జ్ఞానం మనమే అవుతాం. కాబట్టి డిసైడ్మెంట్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు మనకి చాయిస్ ఇచ్చాడు. కాబట్టి దాన్ని దేన్ని ఏ విధంగా వినియోగించుకుంటాము అన్నది మన యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం కలగడతాడు. అంటే డైరెక్ట్గా దేవుడు ఇండైరెక్ట్గా చెప్తున్నది ఏంటంటే జ్ఞానులతో సహవాసం చేయాలి. హల్లెలూయా. విశ్వాసం గలవారితో సహవాసం చేయాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి దేవుడు అనుగ్రహించిన కాక. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి యొక్క వాగ్దానం ప్రకారం ప్రతి వారు జ్ఞానం గలవట కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.